అందరికీ నమస్కారం. నా పేరు బుర్ర రమాదేవి. వెలుగు జాడల్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా. నాకు సహకరించండి. కార్పొరేషన్ 20 డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిగా ఎగుల రాజశేఖర్ గారు బరిలో నిలవడం జరిగింది. వారు ఇప్పుడు మనతో ఉన్నారు, వారిని అడుగుతుందాం. సార్ నమస్తే. మీరు గతంలో కార్పొరేటర్గా కొనసాగినారు. ఆ పరంగా చేసిన అభివృద్ధి పనుల గురించి చెప్పగలుగుతారా సార్? తప్పకుండా. నేను ఇండిపెండెంట్గా నిలబడ్డా కూడా నన్ను నా 19 డివిజన్ అప్పటి ఓల్డ్ 19 డివిజన్ ప్రజలు, ఇప్పుడు ప్రస్తుతం 20 డివిజన్ వాళ్ళు నన్ను ముంగట నిలబెట్టి గెలిపించుకున్నారు. దాన్ని రుణం ఎట్లా తీర్చుకోవాలనే క్రమంలో మనము కరోనా సమయంలో కూడా 2 సంవత్సరాలు కరోనా వచ్చి వెళ్ళిపోయింది. ఆ సమయంలో కూడా కరోనాలో కూడా ఇంటింటికి వెళ్ళి అక్కడ ఏం అవసరాలు ఉన్నాయి, ఏం కథ, అవన్నీ కూరగాయలు కానీ బియ్యం కానీ ఏ సామాన్ అయినా ఆ సామాగ్రి ఇక్కడ ఉన్న కార్యకర్తలతోటి అప్పుడు ఆ కరోనాలో ఆ కాలం 2 ఏళ్ళు వాళ్ళకి ఎలాంటి కష్టం రాకుండా చూసుకోవడం జరిగింది. దాని తదనంతరం 2.5 సంవత్సరాలు ఎక్కడైతే గల్లీలు ఉన్నాయో మోరీలు కానీ రోడ్లు కానీ షేకాబి కాలనీ, సింహాద్రి కాలనీ, సామి కాలనీ, లక్ష్మీనరసింహ రోడ్ నెంబర్ 2-3, ఇందిరమ్మ కాలనీ, అంబేద్కర్ కాలనీ, విజయపురి కాలనీ, గుడిజంగల కాలనీ, గణేష్ కాలనీ, మన శాతవన హిల్స్, శాతవన కాలనీ, ఇవన్నీ కాలనీలకు 90% డ్రైనేజ్ సిస్టమ్ 2.5 సంవత్సరాలలో ఖతం చేసినది. సీఎం అసిరెన్స్ కింద 2.5 కోట్ల రూపాయలు పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా 1 కోటి రూపాయల పనే జరిగింది. ఇంకా అది వాళ్ళకు కాంట్రాక్టర్కి చెక్కు రాలేదని అయింది. ఆ చెక్కు వచ్చిన తర్వాత ఆ పనులు కూడా సిమెంట్ రోడ్లు కూడా మొత్తం అయిపోతాయి. మాకు మంచినీళ్ళ ప్రాబ్లం ఉండే, నీళ్ళ సమస్య ఉండే. 45 ఏళ్ళైనా మేము చెరువు బావి నీళ్ళే తాగుతున్నాం. అప్పుడు ఆ క్రమంలో 142 కోట్లతో అమృత్ స్కీమ్ వస్తే దాన్ని అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ మా 20 డివిజన్లే దాన్ని నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ట్యాంక్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఆల్రెడీ 80% పైప్ లైన్ కూడా అయిపోయింది. ఒక 8 నెలల్లో అయితే మాకు మంచినీళ్ళకు 50 ఏళ్ళ దాకా డోకా కూడా లేకుండా ఉండే విధంగా మేము ఆ కార్యక్రమం చేయడం జరిగింది. మా కాన్స్టిట్యున్సీ ఇప్పుడు మా డివిజన్కి సంబంధించి బస్సు దవాఖాన వస్తే కూడా బస్సు దవాఖాన తీసుకురావడం జరిగింది. మా కెనాల్ రోడ్డు దాదాపు 20 ఏళ్ళ పంచాయతీ యూడిఐఎఫ్ కింద 1,69,00,000 రూపాయలతోటి ఆ కెనాల్ రోడ్ పెట్టియడం జరిగింది. మన బృందావన్ కాలనీ కూడా అవుట్లెట్ అక్కడ మన నుంచి అవుట్లెట్ పెట్టడానికి 25 లక్షల రూపాయలు తీసుకురావడం జరిగింది. పీరియడ్ అయిపోయినా కూడా సంవత్సరం దాకా దాన్ని కొట్లాడి ఇప్పటికి కూడా కంటిన్యూస్గా మనం పనులు చేసుకుంటూనే ఉంటున్నాం. ఈ 2.5 సంవత్సరాలు చేసినటువంటి పనులు పోగా ఇంకా మిగులు పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులన్నిటిని కూడా ఇప్పుడు పూర్తి చేసే అవకాశం నా 20 డివిజన్ ప్రజలను ఇవ్వాలని కోరుకుంటున్నా. వారి నుంచి కూడా అపూర్వ స్పందన వస్తుంది. ఇప్పుడు అంటే గతంలో మీ అమ్మగారు కూడా వార్డు సభ్యులుగా అప్పుడు గ్రామ పంచాయతీగా ఉన్న సమయంలో వార్డు సభ్యులుగా చేసిర్రు. గతంలో మీరు ఎంపీటీసీగా కూడా చేసిర్రు. అపారమైన అనుభవం ఉన్నది. ఈ రేకుర్తి గ్రామంపై 20వ డివిజన్పై అపారమైన మీకు అనుభవం కూడా కలిగి ఉన్నారు. ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయని చెప్పి మీకు అన్ని విషయాలు అవగాహన ఉంది. ఆ పరంగా ఇంకా మున్ముందు ఏ అభివృద్ధి పనులు మీరు చేయాలనుకుంటున్నారు? మనం ఇప్పుడు 20 డివిజన్కి అయితే రోడ్ల సమస్య ఒకటి ఉన్నది. రోడ్ల సమస్య మనం సీఎం అసరెన్స్ కింద చేస్తామని చెప్తున్నాము. దీనికి గాను ఇంకో పెద్ద ప్రమాదం ఏమున్నదని అంటే 22A కింద రేకుర్తి భూములు 1 ఇంచు కూడా రిజిస్ట్రేషన్ చేయడం లేదు. మరియు ఇందిరా మిల్లు కష్టపడి నిరుపేద కుటుంబాలు వాళ్ళు అక్కడ తిప్పలవాడు ఇక్కడ తిప్పలవాడు కొనుక్కున్నటువంటి ఇందిరా మిల్లుకి ఇంటి నెంబర్లు అసలు 2 సమస్యలు ఉన్నాయి. 22A కింద 1 నుంచి 230 సర్వే నెంబర్ల దాకా అసలు ఉన్నాయి. వీటిలలో ఒక 3-4 సర్వే నెంబర్ తప్ప ఇది కూడా రిజిస్ట్రేషన్ అవుతలేదు. మా వాళ్ళకు చాలామందికి తెలియదు. దాన్ని 8 నెలల నుంచే నేను పోరాటం చేస్తున్నా.
కలెక్టర్ గారిని కలవడం జరిగింది, మా కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే కమలాకర్ అన్నను కలవడం జరిగింది, మా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారిని కలవడం జరిగింది, మా కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నను కలవడం జరిగింది. 8 నెలల నుంచి నిరంతరంగా తిరుగుతున్నా ఆ 22 ఏళ్ళకెళ్ళి ఆ భూములన్నీ అందులోకెళ్ళి తీసి వాటి నుంచి వెళ్ళి తొలగించే విధంగా మరియు రేకుర్తి టు హైదరాబాద్ ఎలక్షన్ తర్వాత మేము మా ఎమ్మెల్యే గారితో పాదయాత్ర పెట్టినాం. ఎందుకంటే మా వాళ్ళు అంత గరీబులు ఉన్నారు, నిరుపేదలు ఉన్నారు. ఇప్పుడు ఈ ఇల్లు రేపు అమ్ముకోవాలంటే వానికి అది అమ్ముకోవడానికో లోన్ రావడానికో అది పనికి రానప్పుడు ఏం లాభం, అది తెలియదు నా వాళ్ళకు. కానీ దాన్ని తెలుసుకొని దాంట్లోకి తీయాలి. 1995లో అప్పుడు 1600 ఉండే, అప్పుడు గ్రామ పంచాయతీ ఏర్పడింది. అప్పటి నుంచి 5 సర్పంచ్లు అయ్యారు. అప్పుడు 1600 ఓట్లు ఉండే, ఇప్పుడు 5785 ఓట్లు అయినాయి, 3000 ఇళ్ళు ఉన్నాయి, 10,000 ప్లాట్లు ఉన్నాయి, 15,000 జనాభా ఉంది అని కలెక్టర్ దృష్టికి పోయి చెప్తే కలెక్టర్ గారు దీన్ని మళ్ళీ పునఃపరిశీలన చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు అది చాలా పెద్ద సమస్య 22A. ఇప్పుడు రేపు అందరికీ నోటీసులు వస్తే చాలా ఇబ్బంది అవుతుంది అది దాని గురించి. కాబట్టి అలాంటి ఇబ్బందులు జరగకుండా ఉండే విధంగా కోర్టుకు పోతే కూడా 20-30,000 ఖర్చు వస్తుంది పబ్లిక్. ఆ కోర్టుకు కూడా పోకుండా ఉండే విధంగా నేను నిరంతరంగా పోరాటం చేస్తున్నా. ఏ లీడర్ కూడా ఏ వ్యక్తి కూడా దీని గురించి అవగాహన లేదు, అనుభవం లేదు, ఐడియా లేదు. రేపు ఇలాంటి ఇది 22A అనే సమస్య ఉన్నటువంటి ఉంటే అటువంటి వాళ్ళు ఈ సమస్యలను యూటిలైజ్ చేసుకొని ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. ఇది ఇంట్లో ఉన్నది అందులో ఉన్నది, మీరు ఇది చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఈడి కురకాలు ఆడి కురకాలు. నా లెక్క ఎవరు సౌమ్యంగా ఉండరు. 10 ఏళ్ళు ఉన్నా ఏ ఒక్క వ్యక్తిని కూడా ఇబ్బంది పెట్టలే, ఎక్కడ కూడా అరాచకం జరగనీయాలి. 5 ఏళ్ళు వాడలలో డిస్టర్బెన్స్ కానియలే. అట్లా నా డివిజన్ కాదు, ఒక కుటుంబం లెక్క కాపాడుకున్నా. అయితే మీకు రాజకీయ రంగంగా అపరమైన అనుభవం ఉంది, అవగాహన కలిగి ఉండి ఎన్నో సమస్యలను మీరు తీర్చిన సందర్భం ఉంది. సో మీ పీరియడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి కార్పొరేటర్గా, మళ్ళీ మీరు కార్పొరేటర్గా ప్రజల్లోకి వెళ్తున్నారు. ఏ నినాదంతో వెళ్తున్నారు, ఏ హామీలతో వెళ్తున్నారు? ప్రస్తుతం ఏంటంటే ఇప్పుడైతే మనము మళ్ళా దేవుని దయ వల్ల ఎస్సీ రిజర్వ్డ్ ఎస్సీ జనరల్ అయింది. మళ్ళీ దేవుడు అవకాశం ఇచ్చిండు. ఇప్పుడు ప్రజల వద్దకు మీరు ఓటేసి దాన్ని గెలిపించాలని వాళ్ళ ఆశీర్వాదం కొరకు ఇంటింటికి తిరుగుతున్నాము. ఫస్ట్ ప్రధాన సమస్య 22A ఉన్నది. రెండోది ఇందిరామ్మ ఇంటి నంబర్లకు సంబంధించింది ఒకటి ఉన్నది. మూడోది రోడ్లు ఉన్నాయి, వీటికి సంబంధించినవి ఉన్నాయి. ఈ 3 వంగా 4వ సమస్య ఏంది, 90% నా దగ్గర నిరుపేద కాలనీలే ఉన్నాయి. వాళ్లకు అప్పుడు ఆ కరోనా సమయం చేయబట్టి 2.5 ఏళ్ళల్లో ఈ మోరీ రోడ్ అని ఉరకడమే ఉరుకులు పరుగులు అయ్యింది జీవితం అంతా. ఆ 2.5 ఏళ్ళు. ఇప్పుడు ఈ 5 ఏళ్ళు సఫిషియెంట్ టైం ఉన్నది. అన్నీ తయారు చేసి పెట్టిన ఒక రోడ్డు వేసుకోవాలి. ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ సమస్యను, వాళ్ళ ఆర్థికంగా ఎదిగే విధంగా ఏ విధంగా అయితే వాళ్ళు ఎదుగుతారు ఆ విధంగా చేసే చర్యలు తీసుకోవడానికి ఈసారి సమయం కేటాయిస్తానని తెలియజేసుకుంటాను. ఈ సందర్భంగా మీ డివిజన్ ఓటర్లకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నేను మీ కుటుంబ సభ్యుల లెక్క ఉన్నా, పదవులు ఉన్న గట్లనే ఉన్నా, పదవి లేకనే అట్లనే ఉన్నా. ఏడా డామినేషన్ లేదు. నా ఇంటికి వస్తే మా కుటుంబ సభ్యుడే కార్పొరేటర్ అనే చెప్పుకునే విధంగానే ఉన్నా. కాబట్టి మీ కుటుంబంలో ఒక వ్యక్తి కార్పొరేటర్గా నిలవడానికి వచ్చిండు, మీరు ఆశీర్వదించి గెలిపించాలని కోరుకుంటున్నాను. తెలంగాణ కారు గుర్తుకే కేసీఆర్, కమలాకర్ గారి నాయకత్వం, వినోదన్న గారి నాయకత్వం. చోటు జై తెలంగాణ, శేఖరన్న గారి నాయకత్వం, శేఖరన్న గారి నాయకత్వం, కారు గుర్తుకే.
చేసిందంట వేలాది గుండెల్లో కొలువైందంట ఆ రాముని గుణమల్లే తనదొకటే మాటంట వెనుకడిగే వేయడులే వెనుదిరిగే చూడడులే ఆ శత్రువునైనా ప్రేమించే గుణమున్నోడంట అభిమానించే తమ్ముల్లా అండవుతాడంట అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలిందంట వేలాది గుండెల్లో కొలువైందంట ఆ రాముని గుణమల్లే తనదొకటే మాటంట వెనుకడిగే వేయడులే వెనుదిరిగే చూడడులే ఆ శత్రువునైనా ప్రేమించే గుణమున్నోడంట అభిమానించే తమ్ముల్లా అండవుతాడంట అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలిందంట వేలాది గుండెల్లో కొలువైందంట ఆ రాముని గుణమల్లే తనదొకటే మాటంట వెనుకడిగే వేయడులే వెనుదిరిగే చూడడులే ఆ శత్రువునైనా ప్రేమించే గుణమున్నోడంట అభిమానించే తమ్ముల్లా అండవుతాడంట అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలిందంట వేలాది గుండెల్లో కొలువైందంట ఆ రాముని గుణమల్లే తనదొకటే మాటంట వెనుకడిగే వేయడులే వెనుదిరిగే చూడడులే ఆ శత్రువునైనా ప్రేమించే గుణమున్నోడంట అభిమానించే తమ్ముల్లా అండవుతాడంట అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి మాట కాదు పని చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ వీళ్ళు తెచ్చిన ప్రభుత్వం నమ్మకం ఇచ్చిన నాయకత్వం మన బీఆర్ఎస్ పేదవాడి ఇంట్లో వెలుగు వెలిగించిన పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేసుకుందాం రండి ఓటర్ మహాశులారా గల్లీ గల్లీకి కాదు ఇంటింటికి ప్రచారం చేస్తాం మన పార్టీ చేసిన అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికి వివరిస్తాం ప్రియమైన నాయకత్వం కారు గుర్తుకే